హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్. పొటాటో బైట్స్ ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పొటాటో బైట్స్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో పొటాటోస్ వేసి పొటాటోస్కి సరిపడే అన్ని నీళ్లు పోసుకోండి. దాని తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 విజిల్ల వరకు పొటాటోస్ని ఉడకబెట్టుకోండి. రెండు విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ లిడ్ తీసే ముందు ఇలా విజిల్ని ఒకసారి పైకి అన్న తర్వాత కుక్కర్ లిడ్ తీసుకోండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఓన్లీ పొటాటోస్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పొటాటో బైట్స్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పొటాటోస్వి పీల్ అంతా తీసేసుకోండి. పొటాటోస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 6 to 7 పొటాటోస్ తీసుకున్నాను. పెద్ద పొటాటోస్ తీసుకుంటే 2 మాత్రమే సరిపోతాయి. ఇలా పీల్ తీసుకున్న పొటాటోస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ని స్మాష్ చేసుకోండి. పొటాటోస్ని ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఒరగానో, పెప్పర్, 1 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోండి. పొటాటో బైట్స్ చేసుకోవడానికి ఇలా ఒక గోటీ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చేసుకోండి. దాని తర్వాత స్క్వేర్ షేప్లో చేసుకోండి. ఒక ఫోక్ యూస్ చేసి ఇలా ప్రెస్ చేసుకోండి. మిగతావన్నిటిని కూడా ఇలానే డిజైన్ చేసుకోండి. ఇలానే అన్నిటినీ డిజైన్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని రెడీ చేసుకుందాం. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడయిన తర్వాత ఇప్పటివరకు చేసుకున్నవి వేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు డీప్ ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఇలా అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో స్పూన్ని యూస్ చేసుకొని ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, తక్కువ టైంలో ఈజీగా పొటాటో బైట్స్ ఎలా రెడీ అయ్యాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పొటాటో బైట్స్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే